గత వారం రోజులుగా హైదరాబాద్ నగరం తడిసి ముద్దయిపోతుంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోతున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ముంపు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆకస్మికంగా పర్యటించి అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థల్ని, ఏరియాల్ని పరిశీలించారు. చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. రోడ్లన్నీ నదులని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కావు. హైదరాబాద్ లో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బస్తీల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బల్కంపేట, అమ్మీర్పేటలో ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. బల్కంపేటలో డ్రైనేజ్ వ్యవస్థని పరిశీలించారు. బల్కంపేటలోని బుద్ధానగర్, గాయత్రీనగర్ బస్తీవాసులతో మాట్లాడిన సీఎం మంచినీరు ఎలా వస్తోంది, అందులో ఏమైనా మురుగునీరు కలుస్తోందా అని ఆరా తీశారు. అమీర్పేట్ మైత్రివనం సమీపంలోని గంగూబాయి బస్తీని రేవంత్ సందర్శించారు. ఈ పర్యటనలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సహాయక చర్యలపై ఆరా తీసిన రేవంత్ ముంపు ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై హైడ్రా కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని మోహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రేవంత్. మరోవైపు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో వరద సమస్య పరిష్కారానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు తీసుకుంటున్నామని పొన్నం వివరించారు. రాబోయే కాలంలో ఇంకా వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ప్రొజెక్షన్ చూస్తానే ఆగస్టు 12 తదుపరి ఇంకా 20 తారీఖు వరకు ఎక్కువ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా మేమందరం కూడా అధికారులు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు ఎంత రేటు పడుతున్నా దాని వెంటనే రోడ్డుకి వచ్చి ట్రైన్ పరిశీలించడం, లేకపోతే దిగ్వేదం చేస్తూనే పనిచేసినట్టు కాకుండా ఎవరికి వాళ్ళు పెరిగినటువంటి సాంకేతికమైనటువంటి నెట్వర్క్ ఉపయోగించుకొని SMS సిస్టమ్ కావచ్చు, వైర్లెస్ సిస్టమ్ కావచ్చు, టెలిఫోన్ సిస్టమ్ కావచ్చు, ఎవరి వాళ్ళు లొకాలిటీలో డిసెంట్రలైజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ అండ్ ఇష్యూస్ మీద పని జరుగుతూ ఉంది. ప్రస్తుత పరిస్థితులకు కారణం కబ్జాలు అని, హైడ్రా వాటిని తొలగిస్తోందని, ప్రజలు కూడా సహకరించాలని పొన్నం కోరారు. రాబోయే కాలంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారని మంత్రి పొన్నం అన్నారు.